హలో అండి, అందరికీ శుభోదయం. దేవాలయాలను దర్శించటం, దైవధ్యానంలో గడపటం మనందరికీ ఎంతో ప్రశాంతతనిస్తాయి కదా. అలాగే ప్రకృతి మనకు ప్రసాదించిన ఎంతో శ్రేష్టమైన పవిత్రమైన దేవతా స్వరూపంగా విష్ణు నివాసంగా పేర్కొనబడుతున్న రావి చెట్టుకు వేప చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వలన ఆధ్యాత్మికతను ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని పురాణాల కాలం నుంచే చెప్తున్నారు. ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే అనుకోండి. అయినప్పటికీ మరోసారి ప్రాణవాయువుని అధికంగా కలిగి ఉండి వాతావరణంలోని కాలుష్యాన్ని తీసివేసి మనకు స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తాయి ఈ వృక్షాలు. రావి చెట్టు యొక్క బెరడు నడుము నొప్పిని తగ్గించే ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందటండి. రావి చిగుళ్ళు దంత సమస్యల నుంచి కాపాడతాయట. అలాగే రావి ఆకులు మనలోని మేధాశక్తిని పెంపొందిస్తాయట. రావి ఆకులను ఇంట్లో తోరణాలుగా కట్టుకోవటం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. రావి చెట్టును కింగ్ ఆఫ్ ట్రీస్ అని కూడా అంటారండి, అంటే వృక్షరాజు అన్నమాట.